ప్రభువునందు ప్రియమైన గ్రేస్ రేడియో శ్రోతలందరికీ యేసుక్రీస్తు ప్రశస్త నామంలో శుభాభివందనములు. ఈరోజు మనము ఇస్సాకు అనే విశ్వాస వీరుని జీవితం గురించి ధ్యానిద్దాము, ప్రార్థించుకుందాము. పరిశుద్ధమైన మా తండ్రి, విశ్వాసమునకు కర్త అయిన మా దేవా, నీ కృపచేత మమ్మను రక్షించి కాపాడుచున్నావు, పోషించుచున్న ఈ విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రేడియో ఛానల్ ద్వారా అనుదినం ప్రసారం చేయబడుచున్న విశ్వాస వీరుల అమూల్యమైన జీవితాలను గురించిన వాక్యము వినడం ద్వారా మాతో మాట్లాడండి. మమ్మును నీ అందలి విశ్వాసంలో స్థిరపరచుమని మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు దివ్యమైన నామం ద్వారా వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇస్సాకు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు, విశ్వాస వీరురాలైన శారాకును జన్మించిన వాగ్దాన పుత్రుడు. బైబిల్ అంతటిలో అబ్రహాము చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఇశ్రాయేలు వంశానికి మూలపురుషుడు. యూదా మతస్థాపకుడు. అబ్రహాము యూదులకు మాత్రమే కాదు, విశ్వసించిన వారికి అందరికీ తండ్రి అంటున్నాడు పౌలు రోమేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో. అట్టి గొప్ప విశ్వాసి అయిన తండ్రికి పుట్టిన కుమారుని జీవితం కూడా మనకు ఎంతో ప్రాముఖ్యమైనది, మాదిరికరంగా ఉంది. ఇస్సాకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఛాయగా లేక ముంగుర్తుగా ఉన్నాడు. ఎందుకంటే వీరిద్దరి జీవితాల్లో అనేక పోలికలను మనం గమనించవచ్చు. ఇస్సాకు పుడతాడని దేవుడు ముందుగా అబ్రహాముకు, ఆ తర్వాత శారాకు వెల్లడి చేశాడు. అదేవిధంగా యేసుక్రీస్తు జన్మించే విషయం కూడా దేవుడు ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో మొట్టమొదటిగా వాగ్దానం చేస్తాడు. ఆ తర్వాత యెషయా ప్రవక్త ప్రవచించినాడు. గబ్రియేలు దూత యోసేపుకు, మరి తర్వాత ఆయనకు ప్రదానం చేయబడిన కన్యమరియకు తెలియజేస్తాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు మనం చూసినట్లయితే, దేవుడు అబ్రహాముతో, నీవు లేచి నీవు నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని చెప్తాడు. అప్పుడు అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి దేవుని యందు విశ్వాసముంచి తన స్వజనాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తాడు. దేవునితో సహవాసం చేసి నీతిమంతుడని, దేవుని స్నేహితుడని బిరుదు పొందుతాడు. దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళిన తర్వాత కూడా నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని దేవుడు అతనికి ప్రత్యక్షమై చెప్తాడు. దేవుడు అతన్ని ఎంతో ఆశీర్వదిస్తాడు. అబ్రాము వాగ్దాన దేశానికి బయలుదేరినప్పుడు అతనికి 75 ఏండ్లు. అయితే దేవుడు వాగ్దానం చేసి 10 ఏండ్లు గడిచినా కానీ అతనికి సంతానం కలగనందున అతడు దర్శనమందు దేవునితో, ప్రభువా, నీవు నాకు ఏమిచ్చినా ఏమి, నేను సంతానము లేనివాడినైపోతున్నానే, నా ఇంటి పెద్ద దాసుడైన దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త అవుతాడు కదా అని అడుగుతాడు. అప్పుడు అబ్రహాంతో దేవుడు, అతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసాన పుట్టినవాడే నీ వారసుడవుతాడు అని చెప్పి అతన్ని బయటికి తీసుకొని వచ్చి లెక్కించలేని ఆకాశ నక్షత్రాలను చూపి నీ సంతానం ఆ విధంగా అవుతుందని చెప్పినప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్ముతాడు. దేవుడు అతని విశ్వాసాన్ని అతనికి నీతిగా ఎంచాడు. దేవుని వాగ్దాన నెరవేర్పు కొరకు ఓపికగా కనిపెట్టవలసిన అబ్రాము భార్య మాట విని తప్పటడుగు వేశాడు. శారా చెప్పినట్లు ఆమె దాసి అయిన హాగరును భార్యగా చేసుకొని ఆమె ద్వారా కుమారుని కంటాడు. హాగరు కుమారుడైన ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రహాము వయస్సు 86 సంవత్సరాలు. ఇష్మాయేలు పుట్టిన 13 సంవత్సరాల వరకు అబ్రహాముకు దైవ ప్రత్యక్షత కలగలేదు.
సంతానం విషయంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని అబ్రాము తన స్వంత ప్రయత్నంతో నెరవేర్చాలనుకున్నాడు. అది గొప్ప తప్పే. అయితే కృపామయుడైన దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము అని హెచ్చరించినాడు. అంటే దేవుడు అబ్రామునికి ఎప్పుడూ విశ్వాస మార్గంలో వెనుకకు పోవద్దు, నీతి పదంలో నడుస్తూ నన్ను నా అనుకూల సమయంలో నా విధానంలో నేను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చనియ్యి అని ప్రేమమయుడైన దేవుడు ఒక తండ్రిలాగా అబ్రాముకు బోధ చేశాడు. అబ్రాము పేరును అబ్రహాముగా మార్చినాడు. ఎందుకంటే అతన్ని అనేక జనములకు తండ్రిగా నియమించాడు దేవుడు. శారాయి పేరును శారాగా మార్చాడు. ఆమె అనేక జనములకు తల్లి అయి ఉంటుందని, మరి జనముల రాజులు ఆమె వలన కలుగుతారని చెప్పి దేవుడు ఆమెను ఆశీర్వదిస్తాడు. అబ్రహాము యొక్క వాగ్దాన పుత్రుని జన్మ అద్భుతమైనది, అసాధారణమైనది. అబ్రహాం యొక్క వయసు 99వ ఏట అతని శరీరం మృతతుల్యమైనప్పుడు, శారా యొక్క వయసు 89 సంవత్సరాలైనప్పుడు, బిడ్డలను కనే వయస్సు ఉడిగిపోయి ఎంతో కాలమైన పరిస్థితులలో దేవుడు వారితో మీదటికి ఈ కాలంన శారాకు కుమారుడు కలుగుతాడని దేవుడు వారితో చెప్తాడు. దేవుడు వారికి ఇచ్చిన మాట చొప్పున శారా గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇస్సాకు అని దేవుడు పెట్టమని చెప్పిన పేరును పెడతారు. అదేవిధంగా యేసు ప్రభు జన్మ కూడా అద్భుతమైనది. మరి కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను అన్న ప్రవక్త ప్రవచనం యొక్క నెరవేర్పుగా కన్యమరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి కుమారుని కనింది. ఆయనకు దేవునిచే ఆయన పుట్టక ముందే నిర్ణయింపబడిన యేసు అనే పేరును పెడతారు. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పుకు చాలా కాలం పట్టింది. అలాగే యేసయ్య యొక్క అనగా రక్షకుని వాగ్దాన నెరవేర్పుకు కూడా చాలా కాలం అయింది. గలతీ 4:4లో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టెనని వ్రాయబడి ఉంది. అబ్రహాం తన వాగ్దాన పుత్రుని కోసము 25 సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చింది. ఇస్సాకు అనే పేరుకు నవ్వు అని అర్థం. ఇస్సాకు గొడ్రాలైన తన తల్లి వేదనను నవ్వుగా మార్చిన పుత్రుడు. అతని పుట్టుక అతని తల్లిదండ్రులనే కాక ఇంటిల్లిపాది అందరికీ సంతోషం కలిగించింది. యేసు ప్రభువు పుట్టినాడనే వార్త, రక్షకుడు పుట్టినాడనే వార్త ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన వార్త అని దూత గొల్లలతో చెప్తాడు. మరి తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను చూచి అత్యానందభరితులైనారు. శిశువైన యేసును చూచి అత్యానందభరితులై ఆయనను ఆరాధిస్తారు. తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్తాడు. మరి యేసయ్యను రక్షకునిగా అంగీకరించిన ప్రతి విశ్వాసి హృదయంలో రక్షణానందం నెలకొంటుంది. ఈ విధంగా ఇస్సాకు పుట్టుకలోను యేసయ్య పుట్టుకలోను కొన్ని పోలికలను మనము చూడగలము. ఇస్సాకు పెరిగి పాలు విడిచిన దినమందు అబ్రహాం ఒక గొప్ప విందు చేస్తాడు. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము వయస్సు 100 ఏండ్లు, శారా వయస్సు 90 ఏండ్లు. అప్పటికి 14 లేక 15 ఏండ్ల వాడైన ఇష్మాయేలు పసివాడైనటువంటి ఇస్సాకును పరిహసించాడట. ఇది చూసినటువంటి శారా భరించలేకపోయింది. వెంటనే అబ్రహాంతో, ఈ దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టు, ఇస్సాకు మాత్రమే ఈ ఇంటి వారసుడు, ఇష్మాయేల్ను వెళ్ళగొట్టు అని చెప్తుంది. అప్పుడు శారా మాటలు అబ్రహాముకి ఎంతో దుఃఖాన్ని కలుగజేస్తాయి. అయితే దేవుడు అతనితో, నీవు దుఃఖపడొద్దు, శారా చెప్పిన మాటలు వినుము, ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును, ఈ దాసి కుమారుడు కూడా నీ సంతానమే గనుక అతనిని కూడా ఒక జనముగా చేస్తానని చెప్పి దేవుడు చెప్తాడు. అప్పుడు అబ్రహాము దేవుడు చెప్పినట్లు హాగర్ను ఇష్మాయేల్ను పంపించేస్తాడు. గలతీ 4వ అధ్యాయము
23-26 వచనాల్లో వ్రాయబడినట్లు ఇస్సాకు కృపకు, క్రొత్త నిబంధనకు, నూతన సృష్టికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇష్మాయేల్ అయితే ధర్మశాస్త్రానికి, పాత నిబంధనకు, పాత సృష్టికి సాదృశ్యంగా ఉన్నాడు. ధర్మశాస్త్రపు కాడి కింద ఉన్న వాళ్ళు శరీరాన్ని అనుసరించి నడుచుకుంటారు. కృప కిందికి వచ్చిన వారు ఆత్మానుసారంగా నడుచుకుంటారు. యేసుక్రీస్తును విశ్వసించిన మనము ఇస్సాకు వలె వాగ్దాన సంతానం. ఇష్మాయేలు ఇస్సాకును కష్టాల పాలు చేసినట్లే దేవుడు నేడు శరీర సంబంధులు ఆత్మ సంబంధులను హింసిస్తున్నారు. ఇష్మాయేలు ఇస్సాకును కష్టాల పాలు చేసినట్లే నేడు కూడా శరీర సంబంధులు ఆత్మ సంబంధులను హింసిస్తున్నారు. ఇష్మాయేల్ను ఇంటి నుండి గెంటి వేశారు. ఇస్సాక్ అయితే ఇంటిలోనే ఉండిపోయాడు. క్రీస్తు వచ్చినప్పుడు ధర్మశాస్త్రము ప్రక్కన పెట్టబడింది. సదా నిలిచేది కృపయే. ఇష్మాయేలు అబ్రహాం వారసుడు కాడు. ఇస్సాకు మాత్రమే అబ్రహాము వారసుడు. క్రీస్తు నందున్న వారు మాత్రమే దేవుని వారసులు. ఇష్మాయేలు ఇస్సాకును పరిహసించాడు అని వ్రాయబడింది. అంటే యాక్చువల్లీ అతడు ఇస్సాకును చంపుటకు ప్రయత్నించాడని కొందరు బైబిల్ పండితుల అభిప్రాయము. అందుకే శారమ్మ ఎంతో వివేకంతో హాగరును ఇష్మాయేలును వెళ్ళగొట్టింది. ఆ తల్లి తన కుమారుని దేవుని యందలి భయభక్తులతోనూ ఆయన యందలి అచంచల విశ్వాసంతోనూ పెంచుతూ ఒక విశ్వాస వీరునిగా తీర్చిదిద్దింది. ఇస్సాకు తల్లిదండ్రులు అతన్ని ఎంతో ప్రేమతో అల్లారుముద్దుగా పెంచుతుండేవారు. ఒకనాడు దేవుడు అబ్రహాముతో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద అతనిని దహన బలిగా అర్పించమని చెప్తాడు. ఎంత కఠినమైన పరీక్ష కదా! దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాల నిరీక్షణ తర్వాత పుట్టినటువంటి ఈ ప్రియ పుత్రుణ్ణి తన చేతులతోనే బలి ఇవ్వాలనేది అబ్రహాముకు రంపపు కోతే. పితృవాత్సల్యము గుండెను పిండేస్తున్న ఆ విశ్వాసుల తండ్రి ఎంతో నిబ్బరంగా హుందాగా దేవుని ఆజ్ఞకు లోబడి మోరియా పర్వతానికి బయలుదేరుతాడు కుమారునితో. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో వ్రాయబడినట్లు దేవుడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించాడు అని వ్రాయబడిన సత్యానికి మోరియా పర్వతం పైన జరిగినటువంటి సంఘటన ముంగుర్తుగా ఉంది. అబ్రహాము 3 దినాలు ప్రయాణం చేసిన తర్వాత మోరియా పర్వతం చేరి తన 2 సేవకులను అక్కడ పర్వతం దిగువ భాగాన గాడిదతో కూడా వేచి ఉండమని చెప్పి తానును తన కుమారుడును వెళ్ళి దేవుని ప్రార్థించి తిరిగి వస్తామని వారికి చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని వెళ్తాడు. వారు కూడి వెళ్ళేటప్పుడు ఇస్సాకు తన తండ్రితో, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుతాడు. అందుకు అబ్రాహాము దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకుంటాడని చెప్తాడు విశ్వాసంతో. ఇస్సాకు తండ్రి మాటలందు విశ్వాసం ఉంచి నమ్రతతో విధేయుడై తండ్రికి విధేయుడై ఆయనతో కలిసి దేవుడు చెప్పిన చోటికి వెళ్ళినప్పుడు అబ్రాహాము అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి కట్టెలు చక్కగా పేర్చి ఇస్సాకును బంధించి ఆ బలిపీఠంపై నున్న కట్టెల మీద ఉంచినాడు. ఇస్సాకేం పసిపిల్లవాడు కాదు, కట్టెల మోపు మోయగలవాడు. అంటే సుమారు 25 ఏండ్ల వయస్సు గలవాడు. అతనికి తెలుస్తూనే ఉంది తానే బలి పశువును అని. అయినా తండ్రికి ఎదురు తిరగలేదు. అతడు తన తండ్రికి పూర్తిగా సహకరించాడు. విధేయత విషయంలో ఇస్సాకు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. యేసు ప్రభు తండ్రి అయిన దేవుని చిత్తానికి లోబడి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకున్నాడు. మరి మనకు మన పాప నివారణ చేసినాడు.
మరి అబ్రహాము కుమారుని వధించడానికి తన చెయ్యి చాపి కత్తి పట్టుకోగానే యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయవద్దు, అతన్నేమీ చేయవద్దు, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇచ్చుటకు నీవు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నదని చెప్పి అబ్రహామును ఆపుతాడు. అబ్రహాము మరి ఆ కత్తిని వెనక్కి తీసుకొని మరి అతడు కన్నులెత్తి చూచినప్పుడు అతనికి పొదలో ఒక పొట్టేలు కనబడుతుంది. అతడు వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని వచ్చి తన కుమారునికి మారుగా పెట్టి ఆ దహన బలి అర్పిస్తాడు. ఇస్సాకులాగానే మనమందరము పాపముల చేత బంధింపబడి మనలను మనము రక్షించుకోలేని స్థితిలో ఉండగా ఖడ్గము మన మీద పడవలసి ఉండగా ఆ ఖడ్గము నుండి దేవుడు మనలను తప్పించాడు. మన స్థానంలో దేవుడు తన ప్రియ కుమారుణ్ణి బలి చేశాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11-18 వచనముల ప్రకారము మంచి కాపరి అయిన యేసయ్య మన కొరకు తన ప్రాణం పెట్టినాడు. ఎవడునూ ఆయన ప్రాణం తీసుకోలేడు. ఆయన తనంత తానే తన ప్రాణాన్ని పెట్టడానికి మరి ఆయనకు అధికారం ఉంది. దాన్ని తిరిగి తీసుకొనడానికి కూడా ఆయనకు అధికారం ఉంది. తండ్రి దేవుని వలన ఆయన ఈ ఆజ్ఞను పొంది ఉన్నాడు. అబ్రహాము ఆ చోటికి పెట్టిన పేరు ఏమిటంటే యెహోవా ఈరే. ఆ పేరును బట్టి అతని విశ్వాసం ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొను అని అర్థం. ఇస్సాకు దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు కూడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకుంటాడని చెప్పి విశ్వాసంతో చెప్తాడు అబ్రహాము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడినట్లు అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై అతడు తన ఏక కుమార్ని అర్పించి ఉపమాన రూపంగా ఇస్సాకును మృతులలో నుండి మరలా పొందెను అని వ్రాయబడి ఉంది. ఇట్టి గొప్ప విశ్వాస సహితమైన సంఘటనను చూచినటువంటి ఇస్సాకు యొక్క విశ్వాసము ఇంకా దృఢంగా స్థిరపరచబడి ఉంటుంది. ఆదికాండము 22వ అధ్యాయము 15వ వచనము నుండి 18 వచనములలో యెహోవా దూత 2వ మారు అబ్రహామును పిలిచి అతడు తన ఒక్కడైన కుమారుని దేవునికి అర్పించడానికి వెనుకదీయనందున అబ్రహామును అతని సంతానాన్ని దేవుడు ఆశీర్వదించినాడు. దేవుని యందలి మన విశ్వాసమే మనకు దీవెనలను తెస్తుంది. శారా తన 127 సంవత్సరాల వయస్సులో మృతి చెందింది. అప్పుడు అబ్రహాం వయస్సు 137 ఏండ్లు. తల్లి మరణము ఎంతో ఇస్సాకుకు ఎంతో దుఃఖాన్ని కలిగించింది. తల్లి ఎడబాటు అతడు భరించలేకపోయినాడు. ఇస్సాకు ఎంతో మృదు స్వభావి. అప్పుడు తన కుమారునికి వివాహం చేయాలనే తలంపు అబ్రహాంకు కలిగింది. తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియజర్ను పిలిచి తన కుమారుని కొరకు భార్యను తీసుకొని రమ్మని చెప్తాడు. అయితే కనాను కుమార్తెల్లో ఒకతను తన కుమారునికి ఇచ్చి పెళ్లి చేయను కానీ నా బంధువుల యొద్దకు వెళ్ళి నా కుమారునికి భార్యను తీసుకొని రమ్మని చెప్పి ఎలియజర్తో ప్రమాణం చేసుకొని అతడు ఎలియాజర్ను పంపిస్తాడు. ఇస్సాకు రిబ్కాల వివాహము క్రైస్తవ వివాహ పద్ధతికి నమూనాగా ఉంది. ఇస్సాకు రిబ్కాల వివాహ క్రమంలోని ఆధ్యాత్మిక సత్యాలను మాత్రము మనం ధ్యానిద్దాము. వీరి వివాహ వృత్తాంతమంతా మీకు తెలిసిందే కదా. ఇస్సాకు రిబ్కాల వివాహము జరపడంలో ప్రధాన పాత్ర వహించిన వారు అబ్రహాము, ఇస్సాకు, ఎలియజరు, రిబ్కా. ఇక్కడ అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్సాకు వరుడైన యేసు ప్రభువుకు సాదృశ్యంగాను, ఎలియజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగాను, రిబ్కా సంఘానికి సాదృశ్యంగా, సార్వత్రిక సంఘానికి సాదృశ్యంగా ఉంది. మరి అబ్రహాము పంపగా వచ్చిన ఎలియజరు ఇస్సాకు కొరకు పెండ్లి కుమార్తెను వెతుకుతూ వచ్చాడు. అంటే
తండ్రి అయిన దేవుడు పంపగా వచ్చినటువంటి పరిశుద్ధాత్మ తండ్రి వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ క్రీస్తు కొరకు పెండ్లి కుమార్తెను వెతుకుతూ ఉన్నాడు ఈ లోకంలో. అనగా సార్వత్రిక సంఘాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. క్రీస్తును గురించిన సాక్ష్యము, సందేశము, సువార్త ప్రకటన ద్వారా ఈ పని జరుగుతూ ఉంది. ఎలియజరు పెండ్లి కుమార్తెను వెతుకుతూ వెళ్ళినప్పుడు రిబ్కా అతనికి తారసపడింది. మరి ఆమె వరుణ్ గురించి తెలుసుకొని అతన్ని భర్తగా అంగీకరించింది. మరి ఎలియజరుతో వెళ్ళటానికి అంగీకరించింది, అతనితో వెళ్తుంది. మరి ఈ సంభవము విశ్వాసి పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రభువు సువార్తను అంగీకరించి క్రీస్తే తన రక్షకుడని విశ్వసించి ఆయనను వెంబడించడానికి సాదృశ్యంగా ఉంది. ఇస్సాకు రిబ్కాను పరిగ్రహించిన దినము మహా సంతోషకరమైన దినం. యేసు ప్రభువు రెండవ రాకడలో, అంటే రహస్య రాకడలో ప్రభువు పెండ్లి కుమారుని వలె మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు అలంకరింపబడిన వధువు సంఘము పెండ్లి కుమారుని ఎదుర్కొనే ఆ సమయము మహా సంతోషకరమైనటువంటి శుభదినము. ఇస్సాకు రిబ్కాల వివాహము సంఘం మధ్యాకాశంలోకి ఎత్తబడి క్రీస్తుని ఎదుర్కొని గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాలు పొందడానికి గుర్తుగా ఉంది. అందుకే వివాహము అన్నింటిలోకి ఘనమైనది అని మనకు వాక్యం బోధిస్తుంది. ఇస్సాకు తన వివాహ విషయంలో తన తండ్రి చిత్తానికి, దేవుని చిత్తానికి విధేయుడైనాడు. ఇస్సాకు ఒంటరిగా దైవ ధ్యానం చేసే అలవాటున్నవాడు. ఆయన ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనంలో ఆయన ఇస్సాకు సాయంకాలంన పొలంలో ధ్యానించుచుండెను అని వ్రాయబడి ఉంది. అంటే అతడు ప్రార్థించే అలవాటు ఉన్నవాడు, ఒంటరిగా దైవ ధ్యానం చేయుచుండేవాడు. అతడు ప్రార్థించిన వెంటనే అతనికి వధువు కనిపించింది. వివాహం కావలసిన విశ్వాసులు తమ పెండ్లి భార్య కొరకు లేక భర్త కొరకు దేవుని ప్రార్థించాలి, దేవుని చిత్తానికి లోబడాలి. మరి తన 175వ ఏట అబ్రహాము మృతి నొందినాడప్పుడు ఇస్సాకు, ఇష్మాయేలు ఇద్దరూ కలిసి అతన్ని ఈ హేతుకుమారుల పొలంలో మరి వారి తల్లిని ఎక్కడ పాతి పెట్టినారో అక్కడనే అబ్రహామును కూడా వాళ్ళు పాతి పెడతారు. మరి అబ్రహాము మరణించిన తర్వాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించెను అని వ్రాయబడి ఉంది. ఇస్సాకు వివాహము చేసుకున్నప్పుడు అతని వయస్సు 40 సంవత్సరాలు. ఇస్సాకు రిబ్కాను పరిగ్రహించి తన తల్లి విషయమైనటువంటి దుఃఖ నివారణ పొందుతాడు. మరి అతడు తన భార్యను ప్రేమించినాడు అని వ్రాయబడి ఉంది. వివాహం అయిన తర్వాత 20 సంవత్సరాలైన వారికి పిల్లలు కలగలేదు. గొడ్రాలైన తన భార్య కోసం ఇస్సాకు దేవుణ్ణి వేడుకున్నాడు. ఇస్సాకు కూడా తన తండ్రి వలె రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనములలో వ్రాయబడినట్లు అవిశ్వాసము వలన దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి దేవుని వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందినాడు. విశ్వాసంతో ఇస్సాకు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించి వారికి కవల పిల్లలను అనుగ్రహించినాడు. ఇస్సాకు తన తండ్రి సర్వ సంపదలతో పాటు తండ్రి యొక్క అమూల్యమైన విశ్వాసాన్ని కూడా స్వాస్థ్యంగా పొందినాడు. మరి అతనికి సంతానం కలిగినప్పుడు అతనికి వయస్సు 60 సంవత్సరాలు. రిబ్కా గర్భం ధరించినప్పుడు కవలలైనటువంటి శిశువులు గర్భంలో పెనుగులాడ మొదలు పెడతారు. అప్పుడు ఆమె తీవ్రమైన బాధను అనుభవించిందేమో. మరి తాను బ్రతకడమే చాలా కష్టమవుతుందని దేవుడైన యెహోవాకు
మొరపెట్టుకుంటుంది. అప్పుడు దేవుడు ఆమెతో వారి కుమారులను గురించిన భవిష్యత్ వాక్కులను ఆమెతో పలుకుతాడు. 2 జనములు నీ గర్భంలో ఉన్నవి, 2 జనపదములు అంటే 2 గోత్రకర్తలు నీ కడుపులో నుండి వస్తారు. ఒకని కంటే మరొకడు బలిష్ఠుడై ఉంటాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని దేవుడు ఆమెతో చెప్తాడు. పెద్ద కుమారునికి వాళ్ళు ఏశావు అని, చిన్న కుమారునికి యాకోబు అని పేర్లు పెడతారు. దేవుని యొక్క మాటలను రిబ్కా తన హృదయంలో భద్రం చేసుకునింది. దేవుడు ఆమెతో ప్రవచించిన మాటలను, ఆ ప్రవచన వాక్కులను ఆమె భద్రం చేసుకునింది. మరి ఈ పిల్లవాళ్ళు ఇద్దరు పెరిగి పెద్దవారైనప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి, ఆయన అరణ్యవాసిగా ఉండేవాడు. అతడు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండేవాడు. యాకోబు సాధువై గుడారాలలో నివసించేవాడు. ఇద్దరు పరస్పర విరుద్ధ స్వభావం గలవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు తయారవుతారు. మరి ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసం తింటూ ఉండేవాడు కనుక ఇస్సాకుకు ఏశావు మీద ప్రేమ పెంచుకున్నాడు. అంటే ఇస్సాకు యొక్క పెట్ సన్ ఏశావు. యాకోబు సాధువై మృదు స్వభావము కలిగిన వాడై తల్లిచాటు బిడ్డగా ఉండేవాడు. రిబ్కా యాకోబుపై ప్రేమ పెంచుకునింది. ఇలాగున కన్న తల్లిదండ్రులు వారి పిల్లలపై పక్షపాత వైఖరి చూపడం మంచిది కాదు. ఇది వారిపై దుష్ప్రభావం చూపుతుంది. కన్నవారు తమ పిల్లలపై భేదభావం చూపకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడినట్లు, ఒక్క పూట కూటి కోసం ఆశపడి తన జ్యేష్ఠత్వాన్ని తమ్మునికి అమ్మివేసి ఏశావు భ్రష్టుడైనాడు అని వ్రాయబడి ఉంది. భ్రష్టుడు అంటే ఆధ్యాత్మిక విషయాల పట్ల నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండడం. యాకోబు తన అన్న బలహీనతను ఆసరాగా చేసుకొని అతన్ని మోసగించడానికి సిద్ధపడ్డాడు. యాకోబు జ్యేష్ఠత్వాన్ని ఎందుకు కోరుకున్నాడంటే ఆ జ్యేష్ఠత్వపు హక్కులో భౌతికమైన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు ఇమ్మడి ఉన్నాయి. అయితే యాకోబు ఎత్తుగడతో నిమిత్తమే లేకుండా దేవుడే తన ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు, యాకోబునే ఆశీర్వదించేవాడు. అయితే తన సొంత ప్రయత్నం ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకోవడము యాకోబు చేసిన తప్పు. యాకోబుకు దేవుని పట్ల నిజమైన విశ్వాసం ఉంది. అందుకే దేవుని దీవెనలను విలువైనవిగా ఎంచినాడు. అతడు దేవుని ఆశీర్వాదాల గురించి బహుశా తన తల్లి దగ్గర నేర్చుకొని ఉంటాడు. అబ్రహాము దినములలో వచ్చినటువంటి కరువు ఇస్సాకు దినములలో కూడా వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులోని ఫిలిస్తీయ రాజైన అబీమెలకు నొద్దకు వెళ్తాడు. అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తుకు వెళ్లకుండా నేను నీతో చెప్పే దేశమందు నివసించుము, ఈ దేశమందు అంటే గెరారునందు పరవాసుపై ఉండుము, నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదించదును అని చెప్పి దేవుడు అబ్రహాముతో తాను చేసిన వాగ్దానాన్ని అక్కడ పునరుద్ఘాటిస్తాడు. దేవుడు ఇస్సాకును గెరారులో పరవాసిగా ఉండమంటే అతడు కాస్త స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడ గెరారులో అతడు చాలా కాలం ఉండెను అని వ్రాయబడి ఉంది. ఇది విశ్వాసి అయిన ఇస్సాకు దేవుని సహవాసానికి దూరం అవడాన్ని సూచిస్తోంది. గెరారులో ఉన్నందున అతనికి ఎంతో నష్టం కలిగింది. ఆ దేశ ప్రజలకు భయపడి రిబ్కా తన భార్య కాదు చెల్లెలు అని అబద్ధమాడాడు. ఈ విధంగా ఇస్సాకు తండ్రి చెడు ఆదర్శాన్ని పాటించాడు. అబ్రహాము ఇస్సాకు ఇద్దరు కరువు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించకుండా మానవ సహాయం కోసం పరిగెత్తారు. మనము ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి ఆశ్రయించకుంటే, దేవుని కృప మనల్ని బలపరచకపోతే మనం పడిపోవడం ఖాయం. కాబట్టి విశ్వాసి కరువు వచ్చినా కష్టం వచ్చినా దేవునినే ముందుగా ఆశ్రయించాలి. మనం నమ్మదగని వారమైనను దేవుడు నమ్మదగినవాడు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా
ఏది చేయడు. ఇస్సాకు దేవునికి దూరమైన దేవుడు అతనికి తోడై ఉండి ఫిలిస్తీయ రాజు నుండి, ఆ దేశపు జనుల నుండి ఇస్సాకును రిబ్కాను కాపాడినాడు. ఆదికాండం 26వ అధ్యాయము 12 నుండి 14 వచనములు చూసినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి నొందెను అని వ్రాయబడి ఉంది. అతడు ఇస్సాకు గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, మరి దాసులు పెక్కు మందియు కలిగి ఉన్నాడు. మరి ఇది చూచినటువంటి ఫిలిస్తీయులు ఆయనపై అసూయపడ్డారు. అతని తండ్రి త్రవ్వించిన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్నుపోసి పూడ్చివేసినారు. ఇస్సాకు అంచెలంచెలుగా అభివృద్ధి చెందడం చూచిన రాజైన అబీమెలెకు కూడా అసూయతోనూ పగతోనూ ఇస్సాకుతో, నీవు మాకంటే బహుబలం గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపో అంటాడు. దేవుడు బహుశా అబీమెలెకు ద్వారా పరోక్షంగా చెప్పించిన మాటలేమో ఇవి. కొన్నిసార్లు దేవుని బిడ్డలు దారి తప్పినప్పుడు అన్యులతో బుద్ధి చెప్పిస్తుంటాడు. ఇస్సాకు గెరారు నుండి వెళ్ళి గెరారు లోయలో నివసిస్తాడు. అక్కడ తన తండ్రి తవ్వించిన బావులను మరలా త్రవ్వించి వాటికి మరలా పేర్లు పెడతాడు. ఇస్సాకు ఎంతో ఆలోచనాపరుడు. అతడు ఒక మ్యాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పవచ్చు. అతడు ఈ వెల్ ఇరిగేషన్ను సమర్థవంతంగా అమలుపరిచినాడు. మరి విత్తనము వేసి అతడు 100 ఫలము పొందినాడు. ఇస్సాకు ఏషకు అనే మొదటి బావిని త్రవ్వించినప్పుడు జలలు గల నీళ్లు వాళ్లకు దొరికినాయి. కానీ ఫిలిస్తీయులు ఆ నీరు మాదే అని అతనితో జగడమాడుతారు. అయితే ఇస్సాకు మాట్లాడలేదు, దాన్ని విడిచి వెళ్తాడు. రెండవ బావి షిత్నా అనే పేరు పెట్టబడిన బావిని త్రవ్వించినప్పుడు కూడా వాళ్ళు కలహిస్తారు. అప్పుడు కూడా అతడు ఏమీ చెప్పకుండా, ఏమీ అనకుండా, వాళ్ళని కలహించకుండా వారితో అతడు వేరే చోటుకి వెళ్ళిపోతాడు. మరి ఫిలిస్తీయులు కలహించిన, నష్టం కలిగించిన ఇస్సాకు అడ్డుపడలేదు, ఎదిరించి వారితో కలహించలేదు. మంచి మనస్సాక్షి కలిగి దుఃఖాన్ని సహించినాడు. ఇస్సాకు చూపిన ఈ వైఖరి దేవుని కుమారుడైన యేసు ప్రభువు చూపినాడు. ఆయన బాధింపబడి నోరు తెరవలేదు. మరి ఇస్సాకు 3వ బావి త్రవ్వించినప్పుడు ఫిలిస్తీయులు జగడమాడలేదు కనుక యెహోవా మనకు ఎడము కలుగు చేసి ఉన్నాడు, ఇక ఈ దేశమందు మనం అభివృద్ధి పొందుతామనుకొని ఇస్సాకు ఆ బావికి ఎడము అని అర్థం ఇచ్చే రెహబోత్ అనే పేరు పెడతాడు. తర్వాత ఇస్సాకు అక్కడ నుండి, అంటే గెరార్ లోయ నుండి బెయేర్షెబాకు వెళ్తాడు. అప్పుడు ఆ రాత్రే దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై, నేను నీకు తోడయున్నాను గనుక భయపడకుము, అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని చేస్తానని అతన్ని మళ్ళీ ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఇస్సాకు అక్కడ ముందుగా ఒక బలిపీఠాన్ని కడతాడు. అక్కడ తర్వాత యెహోవా నామంలో ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాతనే ముందు బలిపీఠాన్ని కట్టి యెహోవా నామంన ప్రార్థన చేసి తర్వాత తన యొక్క గుడారాన్ని వేసుకున్నాడు. బలిపీఠము దేవునితో సహవాసానికి సూచనగా ఉంది. అయితే గెరారులో అతడు బలిపీఠం కట్టలేదు. అప్పుడు గెరారు నుండి రాజైన అబీమెలెకు, అతని సేనాధిపతి, అతని స్నేహితుడు కలిసి ఇస్సాకు నొద్దకు వచ్చి తమతో సంధి చేసుకోమని చెప్పి కోరుతారు. ఇస్సాకు యెహోవా ఆశీర్వాదము నొందిన వాడని వాళ్ళు గ్రహించినారు. అందుకే తమకు ఏ కీడు చేయను, ఫ్యూచర్లో తమకు ఏ కీడు చేయను అని చెప్పి ప్రమాణం చేయమని ఇస్సాకును అడిగినప్పుడు ఇస్సాకు వాళ్ళను క్షమించి వారితో నిబంధన చేసుకుంటాడు.
ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేస్తాడు అని సామెతల గ్రంథంలో వ్రాయబడిన వాక్యము ఇస్సాకుకు బాగా వర్తిస్తుంది. ఇస్సాకు వారితో నిబంధన చేసుకున్న దినమందే ఇస్సాకు సేవకులు త్రవ్విన బావిలో నీళ్లు కనపడినవన్నీ వచ్చి చెప్తారు. అప్పుడు ఇస్సాకు ఆ బావికి ప్రమాణము అనే అర్థం ఇచ్చే పేరు షేబా అనే పేరు పెడతారు. ఫిలిస్తీయులు అబ్రాహాము త్రవ్వించిన బావులను మన్ను వేసి పూడ్చినట్లు సాతాను విశ్వాసులను లోకాశలనే మన్నుతో నింపి మోసగించి పరిశుద్ధాత్మ ఊటలను బంధిస్తాడు. ఇస్సాకు పూడిపోయిన బావులను మరలా త్రవ్వించినట్లు మన జీవితాలలో లోకాశలనే అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అనే శరీరాశలను అనే మట్టిని పూర్తిగా మనము తగ్గించుకోవాలి. అప్పుడు మనలో కూడా జీవజల నదులు ప్రవహిస్తాయి. మనకు సంతోషము, మరి అనేకులకు కూడా సంతోషము, దేవునికి మహిమ కలుగుతుంది. ఇస్సాకు వృద్ధుడై తన కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు, అంటే కన్నులు కనిపించకుండా పోయినప్పుడు అతడు తన ప్రియపుత్రుడైన ఏశావును పిలిచి, నేను వృద్ధుడనయ్యాను, ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, కాబట్టి నీవు అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తీసుకొనిరా, నేను చావకముందు నిన్ను ఆశీర్వదించేనట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను నీవు తీసుకొని రమ్మని చెప్తాడు. దేవుడు ఏశావును తిరస్కరించి యాకోబును ఎన్నుకున్న సంగతి ఇస్సాకు మర్చిపోయాడా అనిపిస్తుంది. ఏశావును మాత్రమే ఎందుకు దీవించాలనుకున్నాడు ఇస్సాకు? ఇక్కడ కూడా అతని పక్షపాత వైఖరి కనిపిస్తోంది. ఇస్సాకు ఏశావుతో పలికిన మాటలన్నిటినీ రిబ్కా చాటుగా ఉండి వినింది. ఆమె అయితే ఇస్సాకు ద్వారా వచ్చే దేవుని దీవెనలు యాకోబుకు మాత్రమే రావాలని నిశ్చయించుకుంది. ఇందుకు భర్తను మోసగించవలసి వచ్చినా పర్వాలేదనుకుంది. దేవుని వాగ్దానాల విలువలను ఆమె గుర్తించింది. కానీ రిబ్కా కూడా పక్షపాతం అనే తప్పు చేసింది. తల్లి చెప్పిన మోసపూరితమైన పన్నగాన్ని విన్నటువంటి యాకోబు ముందు హెజిటేట్ చేస్తాడు, కానీ తర్వాత తల్లి చెప్పినట్లే చేస్తాడు. ఆ వృత్తాంతమంతా మీకు తెలిసిందే. అబద్ధాలను, మోసాన్ని దేవుడు అసహించుకుంటాడు, తప్పకుండా శిక్షిస్తాడు. యాకోబు అతని తల్లి పాపం యాకోబు మరి అతని తల్లి అయిన రిబ్కా పాపం చేసినప్పటికీ దేవుని వాగ్దానాల విషయంలో వారు నమ్మకాన్ని ప్రదర్శించారు. దేవుడు వారి నమ్మకానికి ప్రతిఫలం ఇచ్చాడు, కానీ వారి కపటాన్ని శిక్షించినాడు. యాకోబు నిజంగానే తండ్రి దీవెనను పొందినాడు, కానీ తర్వాత అతని మామ అయిన లాబాను చేతుల్లో మోసపోయి ఇబ్బందుల పాలవుతాడు. తన ప్రియ తల్లికి దూరం అవుతాడు. రిబ్కా కూడా తన ప్రియ కుమారుడైన యాకోబును మరి చూడలేదు. అతడు రాకముందే ఆమె మరణిస్తుంది. ఇందుచేత ఆమె తప్పక మనోవేదనను అనుభవించి ఉంటుంది. ఇస్సాకు యొక్క అవసాన కాలపు కోరిక ఎన్ని అనర్థాలకు దారితీసిందో చూడండి. ఇస్సాకు యాకోబును దీవించిన కొంతసేపు అయిన తర్వాత ఏశావు వచ్చి తన్ను దీవించమని అడిగినప్పుడు అప్పుడు అతనికి అర్థమైంది ఇస్సాకు తనను మోసగించాడని. అప్పుడు నీ తమ్ముడు కపటోపాయంతో నీకు రావాల్సిన దీవెనను తీసుకొని పోయాడని ఏశావుతో చెప్తాడు. ఏశావు ఎంతో ఏడుస్తాడు. యాకోబుకి ఇచ్చిన దీవెనను మార్చడం అసాధ్యమని విశ్వసిస్తాడు ఇస్సాకు. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనంలో వ్రాయబడినట్లు ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించాడు అని వ్రాయబడి ఉంది. దేవుడు తన ద్వారా తనను బట్టి తన సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాడని ఇస్సాకు విశ్వసించాడు. మరి వాళ్ళిద్దరిని కూడా అతడు ఆశీర్వదిస్తాడు. అయితే ఏశావు యాకోబు తనను 2 సార్లు మోసగించినాడు, తన దీవెనలను తీసుకున్నాడు మోసగించి అని అతని మీద
తమ్ముని మీద అతడు పగబడతాడు, అతన్ని చంపి తీరుతాను అంటాడు. ఆ మాటలు విన్నటువంటి తల్లి రిబ్కా యాకోబును వెంటనే తన అన్నయ్యైన లాబాను వద్దకు పంపిస్తుంది. యాకోబు బయలుదేరే ముందు ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెల్లో ఎవ్వరిని వివాహం చేసుకోకూడదు, నీ తల్లికి అన్నయ్య అయిన లాబాను కుమార్తెల్లో ఒకదాన్ని వివాహం చేసుకోమని చెప్పి ఆజ్ఞాపించి అతన్ని దీవించి, మళ్ళీ యాకోబును దీవించి పంపిస్తాడు. మరి ఇస్సాకు ఎంతటి మృదు స్వభావి అంటే, అతడు తన్ను మోసగించిన తన భార్య మీద కోపగించలేదు, యాకోబును గద్దించను లేదు. ఫిలిష్తీయులు అతని విరోధులై అతనికి నష్టం కలిగించిన ఓపిగ్గా సహించాడు, కానీ వారితో జగడమాడలేదు. శత్రువును సైతం క్షమించే గుణం గలవాడు. అబీమెలకును క్షమించి అతనితో సమాధానపడ్డాడు. ఏ యుద్ధము చేయకుండానే శత్రువుపై విజయం పొంది నెమ్మది పొందాడు. ఇస్సాకు దేవునితో ఎడతెగని సహవాసం కలిగి జీవించినప్పుడే దేవుడు అతనికి జయ జీవితాన్ని ఇచ్చాడు. మనం కూడా దైవవాక్య ధ్యానము, ప్రార్థనా జీవితము, విశ్వాసులతో సహవాసము ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన శత్రువుల ఎదుట మనకు భోజనం సిద్ధపరుస్తాడు, మనకు జయాన్ని ఇస్తాడు. మరి రిబ్కా మరణం తర్వాత ఇస్సాకు ఒంటరివాడయ్యాడు. ఏశావు తన వద్ద ఉండిన అతని భార్యల వలన ఇంటిలో నెమ్మది లేదు. మరి ఇంటి నుండి వెళ్ళిపోయిన యాకోబు 20 సంవత్సరాల తర్వాత వచ్చి తండ్రిని పరామర్శించినప్పుడు, మరి అన్నదమ్ములు ఇద్దరు సమాధాన పడినప్పుడు ఇస్సాకు ఎంతో ఓదార్పు, నెమ్మది కలుగుతుంది. మరి ఇస్సాకు తన 180వ ఏట 180 ఏండ్లు బ్రతికినాడు. అతడు 180వ సంవత్సరంలో అతడు మృతి నొందినప్పుడు యాకోబు, ఏశావులు అతన్ని కలిసి పాతి పెడతారు. మరి ఇస్సాకు ఒక లోబడే కుమారుడిగా, నమ్మకమైన భర్తగా, దయాళుడైన తండ్రిగా జీవించి మనకు మాదిరికరంగా ఉన్నాడు. దేవుని యందలి అచంచల విశ్వాసం కలవాడై తండ్రికి తగినటువంటి కుమారుడిగా, తండ్రికి తగ్గ కుమారుడిగా, ఒక విశ్వాస వీరునిగా పరిశుద్ధ గ్రంథంలో అతని పేరు లిఖింపబడింది. యేసుక్రీస్తుకు ప్రతీకగా అతడున్నాడు. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.